ఈ హెచ్ఎఫ్ ఆవు రేటును అన్నను అడుగుదామండి ఏం చెప్తున్నారు అనేసి. ఇది హెచ్ఎఫ్ ఆవు అండి, దీని రేటు అన్న ఏం చెప్పినా రేట్ ఏం చెప్పినారు? 67,000 అయితే రేటు చెప్తున్నారు. కొద్దిపాటి బేరం అయితే ఉంటుందండి. నా పాలు ఎన్ని ఇస్తుందా? 8-9 పాలు అయితే ఒక పూటకి 8-9 పాలు అయితే ఇస్తుంది అంటున్నారు. నా పళ్ళు కళ్ళు వచ్చినాయి 8-9 పాలు అయితే ఉంది అంటున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదండి, కొద్దిపాటి బేరం అయితే ఉంటుంది. దూడ పాయ దూడనా? పాయ దూడ. ఇది హెచ్ఎఫ్ ఆవు అలా నా రేట్ ఏం చెప్పినారా? 75,000గా రేట్ చెప్తున్నారు. బేరం అయితే ఉంటుంది కొద్దిపాటిగా. నా ఎన్ని పళ్ళునా? కడపల్లా పాలు నిన్నే ఈనిందా? ఎన్నెన్ని ఉన్నాయి ఇప్పుడు పాలు? 7 పాలుగా 7 పాలుగా ఉన్నాయి. ఈనింది అంటున్నారు. ఇంకా కొద్దిగా పెరిగే అవకాశం ఉందండి పాలు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు, కొద్దిపాటి బేరం అయితే ఉంటుంది. దూడనా? ఇది పాయి దూడ అండి. ఇది జెర్సీ హెచ్ఎఫ్ క్రాస్ అండి. దీని రేటును అన్నని అడుగుదాం ఏం చెప్తున్నారు అనేసి. అన్నా నా ఏం చెప్పినా రేట్? 84. కొద్దిపాటి బేరం అయితే ఉంటుంది. ఎన్ని పళ్ళునా? 6 పళ్ళుతో ఉంది. రెండో ఈతావునా? రెండో ఈతావు. నా పూటకు పాలు 10 వరకు ఉంది పాలు అంటున్నారన్న. కొద్దిపాటి బేరం అయితే ఉంటుందండి. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు, కొద్దిపాటి బేరం అయితే ఉంటుంది. ఇదినా నా ఇది ఎన్ని పళ్ళునా? కడపళ్ళు వచ్చిందా? ఎన్ని ఇస్తాను నా పాలు? నా 10 ఇది కూడా 10 వరకు అయితే పాలు ఇస్తుంది అంటున్నారు. కొద్దిపాటి బేరం అయితే ఉంటుందండి. నా ఏం చెప్పినా నా రేటు? 75. అయితే రేట్ చెప్తున్నారండి. బేరం అయితే ఉంటుంది. ఇది జెర్సీ అండి. ఈ జెర్సీ ఆవు రేటు అన్నని అడుగుదాం ఏం చెప్తున్నారు అనేసి. నా ఏం చెప్పినారు రేటు? 55,000గా అయితే రేట్ చెప్తున్నారు. కొద్దిపాటి బేరం అయితే ఉంటుందండి. నా ఎన్ని పళ్ళు? 6 పళ్ళుతో ఉంది. 6 పళ్ళుతో ఉంది. రెండో ఈతనా? పాలనా? 9 ఇచ్చింది. 9 పాలుగా ఒక పూటకి ఇచ్చింది అని అంటున్నారు. అన్న చెప్పిన రేటు ఫైనల్ కాదండి, కొద్దిపాటి బేరం అయితే ఉంటుంది. ఈ హెచ్ఎఫ్ ఆవు రేటును అన్నని అడుగుదామండి ఏం చెప్తున్నారు అనేసి. నా ఏం చెప్తున్నా రేటు? 79,000గా రేట్ అయితే చెప్తున్నారు. కొద్దిపాటి బేరం అయితే ఉంటుంది. నా ఎన్నో ఈత? రెండో ఈత. పళ్ళు 6 పళ్ళు. పాలనా? 9-10 వస్తుంది. 9 లీటర్లుగా అయితే ఒక పూటకి పాలు వస్తుంది అంటున్నారు. బేరం అయితే కొద్దిగా ఉంటుందండి. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు. ఇది పళ్ళు వచ్చి 6 పళ్ళుతో ఉందండి. ఇది ఇది కొద్దిగా జెర్సీలో క్రాస్ అండి. దీని రేటును అన్నని అడుగుదాం. నా ఏం చెప్పినా రేటు? 50,000గా అయితే రేట్ చెప్తున్నారు. 55,000. కొద్దిపాటి బేరం అయితే ఉంటుంది. నా ఎన్నో ఈతనా? ఇది రెండో ఈత. పళ్ళు కడపళ్ళు వచ్చింది. రెండో ఈత. పాలు ఎన్ని ఇస్తాను?
9 అయితే పాలు ఇస్తుంది అంటున్నారు పూటకి. కొద్దిపాటి బేరం అయితే ఉంటుందండి. ఇది జెర్సీ ఆవునా? ఎంత కొన్నా? 63,000. 63,000 కొన్నారా? ఈ జెర్సీ ఆవును 63,000 కన్నోళ్ళు కొన్నారు. ఒంగోలు అన్నోళ్ళు 63,000 కొన్నారండి ఈ జెర్సీ ఆవును. ఇదినా ఫస్ట్ ఈత 4 పళ్ళ ఫస్ట్ ఈత ఆవు 4 పళ్ళుతో ఉంది. 63,000 అయితే కొన్నారండి. దూడనా? పై దూడ? కోడిదూడ. పాల్యం అని చెప్పినా? పాలెం ఉంది. ఇప్పుడే కొన్నారా? 7-8 ఉంటాయి. 8 అయితే గ్యారంటీ పాలు ఉంటాయి. అన్నా ఏది ఇది? జెర్సీనా? హోలిస్టన్ అవండి. రేట్ అన్న అడుగుదాం ఏం చెప్తున్నారు అనేసి. ఏం చెప్పినారు రేట్ ఏం చెప్పినారా? 79 చెప్పినారు. ఎన్నో ఈత? 3వ ఈత. లాస్ట్ ఈతకు పాల 12 వచ్చింది. 10 అయితే గ్యారంటీ. 10 అయితే గ్యారంటీ పాలు. ఎన్ని రోజులు ఉన్నాయి నీకు? 10 రోజులు. పళ్ళు కళ్ళు వచ్చినాయా?